ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుకి మనం ఛానల్ పెట్టి 30 డేస్ అయిందండి. ఈ 30 డేస్లో 20 వీడియోస్ పెట్టాము. ఈ 30 రోజుల్లో మన యూట్యూబ్ జర్నీ ఎలా ఉందో ఒక్కసారి చిన్న వీడియో తయారు చేశాను. ఒక్కసారి చూద్దాము. నా మొదటి వీడియో వచ్చి దీపావళి రోజుని మొదటి వీడియో అనమాట. అంటే గుమ్మటాలు తయారు చేయడము. ఆ వీడియో చూద్దాము. ఇది ఫస్ట్ వీడియో. నా సెకండ్ వీడియో వచ్చి ఒక పెద్ద పుట్ట అన్నమాట. నేను డ్యూటీ నుంచి వస్తూ ఉంటే దారిలో ఆ రోజు నాగుల చవితి అనమాట. చాలామంది పూజ చేస్తూ ఉంటే అనుకోకుండా దాన్ని షూట్ చేసి పెట్టాను. నా మూడో వీడియో వచ్చి చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. మా పిల్లలు రోజు మా ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఒక చిన్న ఇల్లు కట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఈ వీడియో తీసానండి. ఇది చాలా బాగా వచ్చిందండి. ఇది అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. మీ కొడుకు పేడండి చైతన్య కృష్ణ. వంట ఏం చేస్తారు మరి? సరుకులు ఏం చేస్తారు వంటకి? వెజిటబుల్స్ విజిట్ చేస్తున్నావా? వెరీ గుడ్. అంటే అప్పుడు నీకు నెలకి ఎంత అవుతుందండి ఖర్చు? నెలకి ఎంత అవుతుంది మీ ఫ్యామిలీకి? ఫ్రెండ్స్, ఈ 4వ వీడియోలో ఏంటంటే ఒక మట్టితో ఒక అమ్మ బిడ్డకు పాలిస్తున్నట్లు తయారు చేశాను అనమాట. ఇది నాకు దాదాపు 5 గంటలు పట్టింది. ఉదయం 8:30 కూర్చుంటే మధ్యాహ్నం 1 గంట వరకు టిఫిన్ చేయకుండా చేశాను. అది దాన్ని పెట్టినండి చర్చ. ఇది నా 5వ వీడియో. ఈ 5వ వీడియోలో ఏంటంటే హైడ్రోపోనిక్స్ గురించి అనమాట. అంటే నేను ఎక్కువగా యూట్యూబ్లో మైక్రో గ్రీన్స్ అని చూస్తూ ఉన్నాను. అంటే మన మనుషులకు ఉపయోగించి, కానీ డిఫరెంట్గా ఆలోచించి పశువులకు కూడా మైక్రో గ్రీన్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మైక్రో గ్రీన్స్ వీడియో తీసి పెట్టాను మీకు. ఫ్రెండ్స్, ఇది 6వ వీడియో అనమాట, 6th వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను అమ్మబొమ్మ చేశాను కదా. అమ్మబొమ్మ 4 రోజులకి ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోయాక దాని తలతో తయారు చేశాను అనమాట. అమ్మ ఎలా ప్రకృతిలో కలిపి వస్తుంది, అలాగే మట్టిలో కలిసిపోతుందో ఒక చిన్న సీన్ తయారు చేశాను. ఫ్రెండ్స్, ఇది 7వ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఆ రోజు కార్తీక సోమవారం అనమాట. మేము మా దగ్గరలో ఉన్న సోమశిల్లోని సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి రుద్రాక్ష పూజ చేసుకున్నాం. అప్పుడు ఆ దేవస్థానాన్ని అంతా షేర్ చేశాను, చేసి మీకు చూపించారండి. ఇది 8వ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే ఈ మధ్య మనకి నివార్ తుఫాన్ వచ్చింది కదా. అప్పుడు డ్యామ్ నిండా వాటర్ వచ్చాయని మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. అదిగాక అదే సమయంలో మా వైఫ్ డ్యూటీ మీద అక్కడికి వెళ్ళింది అనమాట. తను తీసిన వీడియోస్ కొన్ని ఉంటే చాలా బాగున్నాయి అనమాట. అందువల్ల ఇవి పెట్టాను. ఇది 9వ వీడియో ఫ్రెండ్స్. ఈ 9వ వీడియోలో ఏంటంటే ఒక చాప్ కట్టర్ అనమాట. ఈ చాప్ కట్టర్ ఏంటంటే 1 టన్ను గడ్డిని 8 నిమిషాలలో కట్ చేస్తుంది అనమాట. ఇది మా దగ్గరలోనే ఒక డైరీ ఫామ్ ఉంటే తీసాను అనమాట. ఫ్రెండ్స్, ఇది 10వ వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటంటే నా చిన్నప్పుడు
వీధి నాటకాలు పద్యాలలో వినేవాడిని అనమాట. కానీ ఇప్పుడు తరానికి ఇవి చాలామందికి తెలియవు. అందుకోసం ఏంటంటే ఇక్కడ నా దగ్గరలో డైరీ ఫామ్లో తెలిసిన వాళ్ళు ఉంటే అతని చేత పాడించి మరీ పెట్టించాను అనమాట. కంజంబులకు భాను కరణిని ఆంధ్రముచ్చటల కాలుట్కి ఇది 11వ వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటంటే పుస్తకాల మీద ఉండే బొమ్మల గురించి, అది గవర్నమెంట్ పుస్తకాలు కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అనమాట. ఆ బొమ్మలు వాటి గురించి చెప్తూ ఈ చిన్న వీడియో చదువుతున్నాడు. వాడు పుస్తకాలు చూపించమని కోరుతున్నాడు అనమాట. చాలా బాగున్నాయి నాన్న, ఆ బుక్స్ కూడా ఒకసారి యూట్యూబ్లో పెట్టండి. చాలా టీచర్ ఫస్ట్ గురువు అమ్మ కాబట్టి అమ్మే అనుకుందాము. అమ్మ చూడడం వాళ్ళ పిల్లలకు కానీ పోలీసుల వేషంలో వేసుకొని వచ్చేవాడు అనమాట. కాకి బట్టలు ఏంటంటే సాధన హోంవర్క్ చేయడం అనమాట. చూడండి ఇక్కడ సో బ్యూటిఫుల్ బుక్స్, అవి లెటర్స్ చూడండి. వర్క్ ఏదో రాస్తే మల్టిప్లికేషన్కి. ఈ 12వ వీడియోలో ఏంటంటే మై హోమ్ గార్డెన్ అనమాట. మా ఇంట్లో ఉండే పువ్వులు పండ్ల మొక్కలను చూపించాను అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను మా వైఫ్ వేసినవి అనమాట. అలానే మా పిల్లలు మేము తాగుతున్నామండి. విలేజ్లో ఉండడం వల్ల మాకు సెక్యూరిటీ అండి. ఇది మా పిల్లలకి హైబ్రిడ్ రోజా అండి, రెడ్ కలర్ది. ఇది కూడా సెంట్ జార్జ్ అండి. 2 మొక్కలు వేస్తున్నాను. ఎల్లో కలర్ దోసానండి, ఇందాక చూసారు కదండి, ఆ మొక్క పువ్వేనండి. ఇది చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. ఒకే బ్రాంచ్కి చాలా మొగ్గలు వస్తాయి. ఫ్లవర్స్ చెట్టు అండి, దేవతా వృక్షము. మనము చామదుంప చెట్టు అండి, కొలకేషియా. ఇది 13వ వీడియో అండి. ఈ 13వ వీడియోలో ఏంటంటే రొటీన్గా కాకుండా భిన్నంగా ఒక రెసిపీ కూడా పెడదాము, అందరు లేడీస్ చూస్తారు ఇంట్రెస్ట్గానే. ఒక రెసిపీ పెట్టానండి. ఇది మా వైఫ్ వాళ్ళ స్వీట్ పొటాటో. ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇలా యాడ్ చేసుకున్నాక యాక్చువల్లీ తర్వాత ఇది పింక్ సాల్ట్ అంటారు. ఇది ఇంకా కొంచెం కమ్మగా ఉండి వాళ్ళు బాగా తింటారు పిల్లలు. ఇదంతా చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది 14th వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటంటే మాకు దగ్గరలో పంచలింగాల కోన అనేది ఉందన్నమాట. ఈ కోన అనేది కార్తీక మాసంలోనే అక్కడికి యాత్రికులతో ఉంటారు. ఇది కొండల్లో వెళ్ళాలి కాబట్టి దీన్ని 5 పార్ట్లుగా తయారు చేశారనమాట. ముందుగా ఏంటంటే ట్రైలర్గా వదిలాను. ఇది ట్రైలర్ అనమాట. ఈ ట్రైలర్ తర్వాత ఏంటంటే 5 పార్ట్లుగా దీన్ని విభజించాను అనమాట. ఎందుకంటే మొత్తం చూపించాలనే ఉద్దేశంతో అది 5 పార్ట్లుగా విభజించి పార్ట్ 1, పార్ట్ 2, 3, 4, 5 అలా పెట్టాను అనమాట. ఇది అందరూ బాగా చూశారు, బాగా సపోర్ట్ కూడా చేశారు. థ్యాంక్ యూ. ఇది 15వ వీడియో అండి. ఈ వీడియోలో ఏంటంటే పంచలింగాల కోనకు పోతూ జర్నీలో పార్ట్ 1 అని పెట్టాను. ఈ పార్ట్ 1లో ఏంటంటే బేస్ ఆఫ్ హిల్ వరకు ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తామండి. రెడ్ తీసుకో, తీద్దురా ఒక రైట్ పట్టుక. రాజపురుగు అంటాము. చూడండి దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, చాలా కాళ్ళు ఉన్నాయి. 1000 పైన ఉన్నాయి. దీని కాళ్ళు పాలిఫార్స్ అంటారు అనమాట. సహస్రపాది అంటారు గాజుపురుగు. శివలింగాన్ని చూడండి. పూలు పెట్టారు కాబట్టి ఎవరో ఎల్లున్నారు, ఫ్రెష్గా ఎల్లున్నారు అనమాట. ఇప్పుడే ఇది 16వ వీడియో అండి. ఈ వీడియో ఏంటంటే పంచలింగాల కోన పార్ట్ 2 అని పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనం హిల్ ట్రెక్కింగ్ అనమాట, కొండ ఎక్కాల్సి ఉంటుంది అనమాట. హిల్ ట్రెక్కింగ్. వీడియో 17లో ఇక్కడి నుంచి ఏంటంటే మనకి మంచి వాటర్ ఫాల్స్, భయంకరమైన లోయలు కనిపిస్తూ ఉంటాయండి.
ఒక 20 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. అంచున్నే వెళ్తున్నాము. దూరంగా ఒక వాటర్ ఫాల్స్ అది. ఈ 18వ వీడియోలో ఏంటంటే పంచలింగాల కోన యొక్క లోయ దగ్గరికి వెళ్తాం అనమాట. అందులో ఉండే అందమైన దృశ్యాలను దీనిలో చూపించడం జరిగింది. వాటర్ ఫాల్స్ పైనే అనమాట మనం నడుచుకుంటే. ఇన్ని వాటరు చివరికి ఎక్కడికి వెళ్తాయో మీకు తెలుసా? అందుకే వస్తాను లోయలోకి. చూడండి ఎవరో దిగుతున్నారు కదా. ఆ కొండ చెరువు కింద అనమాట గుడి ఉండేది. చూడండి పర్యావరణాన్ని పరిశుభ్రం. 19వ వీడియో అండి. ఈ వీడియోలో ఏంటంటే అసలు పంచలింగాల కోన శివలింగం కనిపిస్తుందండి. పెద్ద వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తుంది. వెళ్తాయండి. జనం వస్తే ఉంటారు. అదే 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 చూడండి ఇది తీసుకెళ్తుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది అలా. ఫ్రెండ్స్, ఇది 20వ వీడియో అండి. ఈ 20వ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే పేపర్స్తో ఒక 8 అడుగుల వినాయకుడి విగ్రహం చేశానండి, ఈకో ఫ్రెండ్లీ లాగా. అవేంటి కొన్ని వీడియోస్ నా సెల్లో ఉంటే ఏంటంటే దాన్ని నేను వీడియోగా పెట్టడం జరిగింది, 20వ వీడియోగా. వైట్ పెయింటింగ్ ఆ పేపర్స్ మీద వేసి ఒక షేప్కి తేగలిగే. ఇదండి నా 30 రోజుల యూట్యూబ్ జర్నీలో జరిగిన అవన్నీ అండి. ఎంత కష్టపడి 20 వీడియోస్ పెట్టానండి. మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారండి. ఎవరైతే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.